సంవత్సరాల్లో సంఘములో ఎన్నో అవకతవకలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యల మధ్య మీరు మా పక్షము నిలబడి మాకు విజయాన్ని ఇచ్చి 37 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 38వ సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా, మరి మీరు చేసిన మేలు నిమిత్తమై ప్రభా, మరి మీ సంఘము చుట్టూ, మీ సంఘ బిల్డింగ్ చుట్టూ తిరిగి మీ నామాన్ని మహిమపరచబోతుండగా మీ సన్నిధిని మాకు తోడుగుంచి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు మా వెనకాల ప్రేమపూర్వకంగా చేస్తున్నారు. नीचे उधर, नीचे उधर। ప్రార్థన చేయడానికి ముందుగా సాక్ష్యం చెప్పారు కదా, తర్వాత చెప్తారు. దేవుడు 37 సంవత్సరాలు గడిచిన కాలం అంతా పెడతారు.
2007వ సంవత్సరం ప్రవేశపెట్టిన దేవునికి ఒకసారి అందరు స్తోత్రం చెప్తాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. సమస్యలన్నింటిలో నుంచి బయటకు విడుదల దయచేసి సంఘాన్ని మరలా నిలబెట్టినప్పుడు దేవునికి ఒకసారి మరలా స్తోత్రం చెప్తాము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. పరిశుద్ధ ప్రేమ మీకు గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చూడపరిచారు. సంఘాన్ని దీవించాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పడిపోయిన కుటుంబాలను మరలా మీరు లేవనెత్తి మీరు తిరిగి కట్టారు ప్రభు. ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో గందరగోళాల మధ్య మీ ప్రేమ విడిచిపెట్టక మీ కృపలో భద్రపరిచి సంఘాన్ని ప్రభా, మరి మీ సంఘాన్ని మీరు కాపాడుకున్న విధానం బట్టి మీ స్తోత్రం నేర్పించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం ప్రవేశించే ప్రభు, చిన్న సంఘంగా ఉన్న మేము అనేక సంఘాలుగా ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి పరచబడడానికి మీ సహకారాన్ని చూడుతున్నాము. తనలో వచ్చిన ప్రతి గుడిని మీరు దీవించండి. పనిచేసినటువంటి ప్రతి గుడిని కూడా దీవించండి. మా ఫోర్ ఫాదర్స్ ప్రభు, మరి ఈ సంఘాన్ని ఈ బిల్డింగ్ని కట్టి వారి యొక్క యాత్రను అనేక మంది ముగించుకున్నారు. అనేక మంది ఇంకా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారందరినీ ప్రభు మరి మీ దగ్గరికి చేర్చుకున్న వారిని మేము నమ్ముతున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడున్న వారు కూడా మీ సన్నిధిలో మీరు ఎక్కడ చోట్ల భద్రపరుస్తున్నందుకు మరొకసారి స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం. ఇన్ని మేలు చేసిన మీకు ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చుకోలేదు ప్రభు. మా స్థుతిని మీకు సమర్పిస్తున్నాం. అనేక సంఘాలకు నిర్మించబట్టలో మా దైన శైలిలో మేము సహకరిస్తామని మీ ఎదుటి మేము ప్రమాణం చేసుకున్నాం. మీకు అద్భుతకారం జరిగించమని మమ్మల్ని బలమైన సాధనాలుగా మీరు బయటకు తీసుకెళ్ళి వాడుకొని ఈ సంఘాన్ని నిలబెట్టుకుంటూ ఈ సంఘాన్ని కాపాడుకుంటూ అనేక సంఘాలను నిర్మించడానికి ఈ నూతన సంవత్సరంలో ఒక అవకాశాన్ని దయచేసి మీ నామానికి మహిమ పొందుతున్నాం. చేరువచ్చిన ప్రతి దీవించి ఆశీర్వదించమని సంఘ ఆరాధన జరిగించబోతున్నాం. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధిని తోడుకుంటున్నాం. మా ప్రభువును ప్రేరేక్షకుడిగా యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్ కమ్ ఆన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యములను, ఆయన సత్యము తరతరములను దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించి మన ఉనికిలో భద్రపరచుగాక. పరిశుద్ధ దేవా, ప్రేమ నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నారు. ఇంతవరకు మీరు ఎక్కడ చోట్ల భద్రపరచడం దీవించండి. రావాల్సిన వారిని త్వరగా మరియు క్షేమంగా మా దగ్గరకు మీరు నడిపించండి. ఈ దినములు జరగబోయే ఆరాధన అంతట్లో కూడా ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి. మీరు నడిపించి మీ నామానికి మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకోవాలి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సంఘస్థులందరికీ గోయలుగా తెలియపరుస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా మనలో కాపాడిన ఆ గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించుతాడు. ఈ కీర్తన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నా యేసు దేవుడు ఎన్నడైనా నన్ను మరవడు, ఎన్నడైనా నన్ను విడవడు. అటువంటి దేవుడిని మనము మహిమపరిచి కొనియాడు.
వాడు నీవే యేసయ్యా. ఇన్ని సంవత్సరాలు చేసిన మేలు గుర్తు చేసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ వందనం తెలియజేస్తాను. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరమును తీర్చినవాడు నీవే ప్రభువా అంటూ మనమందరం దేవుని మహిమపరుస్తాం. Yeah.
कोई नहीं कर सकेगा तेरे प्यार से मुझको अलग, क्योंकि उसका प्यार जो है हमारे जीवनों के लिए उद्धार है और उसके प्रेम में हमने उद्धार को पाया है। तो उस उद्धार को जो हम पाए हैं उसे हमारे से कोई भी अब अलग नहीं कर सकता, क्योंकि उसका प्रेम हमें बांधे रहता है। सो आइए हम मिलकर गाएंगे, कोई नहीं कर सकेगा तेरे प्यार से मुझको अलग, कोई नहीं दे सकेगा ऐसा प्यार तेरे बिना। कोई नहीं दे सकेगा ऐसा प्यार तेरे बिना, कोई नहीं कर सकेगा तेरे प्यार से मुझको अलग, कोई नहीं दे सकेगा ऐसा प्यार तेरे बिना, कोई नहीं तेरे बिना।
और मैं बार बार ये कहना चाहूँगा कि बाइबल में स्पष्ट लिखा है जो मृतक है वो शांत रहते हैं, लेकिन जिनके पास जीवन है वो प्रभु की महिमा करते हैं। कोई भी हाथ बांध के ना खड़े रहे, प्रभु के लिए ताली बजाए, जुबान खोले, प्रभु मैं आपकी महिमा करना चाहता हूँ। 38वीं वर्षगांठ में हमारे जीवन कितने ये सेशन प्रकट होता है कि हम कितने चार्जअप हैं, कितने उत्तेजित हैं, कितने उत्साहित हैं। सो प्रभु की महिमा करने के लिए तेरी आराधना करूं, तेरी आराधना करूं, बहुत क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं।
మొత్తం 7 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనాన్ని మీరు చదవండి. అట్లాగా చివరి వచనమైన 7వ వచనాన్ని, మోసకరమైన నాలుగా ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. వర్స్ నెంబర్ 5, అయ్యో నేను మెషెక్లో పరదేశినైనాను, కేదారులో గుడారముల యొద్ద కాపురమున్నాను. ఈ వర్స్ నెంబర్ 7 we shall read together. 7వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమగుదురు. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచునుగాక. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ మన ప్రభువే, రండి స్తోత్రముతో ఆయన చేసినటువంటి మేలు సమర్పిద్దాం. మన హృదయాలను ప్రభువుకు సమర్పిద్దాం. ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
నీ నా పాపము నిమిత్తము, నీ నా దోషము నిమిత్తము ఆయన పాపముగా ఎంచబడి ఆ కలవరి శిలువలో నీవు నేను మరణించాల్సిన స్థానంలో ఆయన మరణించి ఆయన ప్రశస్తమైన విలువైన రక్తం పెట్టి ఈ సంఘాన్ని కూడా కొని ఉన్నాడు. సంఘమనగా మనమే. సంఘమనగా ఈ లోకము నుంచి బయటికి పిలువబడిన వ్యక్తులు. ఈరోజున సంఘముగా మనం ఇక్కడ కూడుకొని, పాపములో నుంచి బయటికి పిలువబడిన వ్యక్తులుగా మనం ఇక్కడ కూడుకొని, దేవుని కొరకు పరిశుద్ధములుగా మనం ఇక్కడ కూడుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ప్రభువుకు వ్యతిరేకంగా బ్రతుకున్నట్లయితే, దేవా పలుమార్లు నీకు ఆయాసకరంగా బ్రతుకుతున్న ప్రభువా, ఇది మనం మీ పాదాలు చెందుకొస్తున్నామంటాం. మన హృదయాల్ని ప్రభువుకు సమర్పిద్దాం. అందరం కలిసి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న బ్రదర్ మిస్టర్ పి కాలేబ్ గారు ముందుకొచ్చి పశ్చాత్తాప ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మనమందరం కలిసి ప్రభుతో చూద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మన హృదయాల్ని ప్రభువుకు సమర్పిద్దాం. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా పశ్చాత్తాపం కలిగి ప్రభుతో చూద్దాం. మన హృదయాల్ని ప్రభువుకు సమర్పిద్దాం. ఈ సంఘాన్ని దేవుడు కొన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను కొన్నాడని, నన్ను కొన్నాడని ఒక్కసారి మనం ప్రభువుకు జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీవు నన్ను కొన్నావు ప్రభువా, నీ విలువైన ప్రశస్తమైన రక్తం పెట్టి మీరు కొన్నందుకు మీకు వదనాలు ప్రభు అంటూ మన హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ ప్రభు తట్టు మన హృదయాలను తిప్పుదాం. అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా, మనందరూ కలిసి ప్రభు తట్టు తిరిగి చూస్తుండగా మన మధ్యలో ఉన్న కాలేబ్ గారు ముందుకొచ్చి పశ్చాత్తాప ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మౌనంగా మన తలలు వచ్చి మన హృదయం ప్రభువుకు సమర్పించుకొని ప్రభు నామము స్తుతిస్తాం. ఈ దినము తండ్రి, మా యొక్క సంఘమును నీ నామమును ఆశీర్వదించి నీ కృపతో సంఘభారం అంతటిని నీవు మోసుకొని ఇంతవరకు నీ నామమున నీవు మా కొరకు నీ యొక్క సిలువలో నీ రక్తమును చిందించి ధారపోర్చి మా కొరకు మరణించిన గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రము ప్రభు. ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క పరిశుద్ధ ఆలయమును ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి నాయకులైనటువంటి పెద్దలు ఎంతో కూడికగా చేరుకొని నీ నామమును స్తుతించుతూ మన భాష యందు మన ప్రభువుని మనము ఆరాధించుకుందామని ప్రతి ఒక్కరూ ఏక మనసుతో తండ్రి కూడి నీ నామమును స్మరించుటకు ఒక పరిశుద్ధాలయమును ఏర్పరచుకొని ఒక సంఘముగా తండ్రి మరి నీ నామమును ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాజ్యము బిలాయ్ పట్టణం ముందు ఏర్పరిచి నీ నామమును తండ్రి కూడుకొని తండ్రి ఈ యొక్క పరిశుద్ధాలయమును నీ నామమును సమర్పించి మరి ఈ యొక్క నవంబర్ 8వ తేదీన నీకు దేవా సమర్పించి నీ నామమును ఓపెనింగ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడి నీ నామమును మహిమపరుచుకుంటూ నేను స్తుతించగలిగే భాగ్యాన్ని దయచేసావు దేవా. మరి 38 సంవత్సరములు నీవు భద్రపరిచి నీ యొక్క రక్తమును ధారకార్చి మా కొరకు నీవు సిలువలో మరణించి ఈ యొక్క సంఘమును భద్రపరిచి ఆనాటి నాయకులు ఇచ్చే సమయంలో దేవా మరి ఈ స్థలమునకు రాక నీ యొక్క పరిశుద్ధ రాజ్యమునకు చేరి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలను కూడా ఈ దినం సంతోషపరిచి అట్టి కుటుంబములు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు సంతోషంతో తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ లోకంలో జన్మించిన ప్రతి జీవికి నీవు తండ్రివి. అయితే ఈ లోకరీతిగా శరీరేచ్ఛలతో జన్మించినటువంటి బిడ్డలు వారి తండ్రిని తలచుకుంటూ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దినం తండ్రి 38వ సంవత్సరపు జ్ఞాపకార్థముగా దేవ తలంచుకొని నీ నామమున ఆలయమునకు చేరి నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. రానయ్యున్నటువంటి ఈ సమయం వరకు
నీ యొక్క భద్రతలో దాచి నీ నామమును జరిగించి రానయ్యున్నటువంటి బిడ్డలకు కూడా ఇట్టి ఉద్రేకపూర్వకమైనటువంటి విశ్వాసమును కలిగించి నీ కృపతో వాడుకొందురని ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. దేవ కుటుంబమును సంఘమును ప్రతి కుటుంబమును ఆశీర్వదించు. నిన్ను గుర్తెరిగి ఆనాడు తండ్రి మొట్టమొదటిగా ఈ యొక్క బాప్టిస్టు సంఘమును ఏర్పరచుకొని బాప్టిస్ట్ పరిశుద్ధాలయముగా తండ్రి తలుపులు తెరచి అందరూ చేరి నిన్ను ఆరాధించి ఉన్నారు. అయితే ఈనాడు ప్రతి ఒక్కరూ అట్టి తండ్రిని మరిచి నీ నామము స్వయిష్టానుసారముగా ఆయా ప్రాంతంలోకి చేరి తండ్రి అని నిన్ను మాత్రము ప్రార్థించడై ఉన్నారు. కానీ ఈ లోకరీతిగా ఏర్పరిచినటువంటి తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా నీ చిత్తానుసారముగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి చెంతకు ఏ విధముగా చేరి ఉన్నాడు అదే విధానమును ప్రతి నీ బిడ్డను కూడా పడిపోయి జారిపోయి వదిలిపోయిన ప్రతి నీ బిడ్డను దర్శించి నీ నామమున తండ్రి జ్ఞాపకముగా ఈ యొక్క స్థలమునకు చేరి నిన్ను ఆరాధించగలిగి భాగ్యాన్ని అనుగ్రహించగలరని ప్రార్థించు. దేవ మా కొరకు మరణించి తిరిగి మృత్యువును జయించి సజీవుడిగా లేచి లోకమును కాయుచున్న ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. చదవవలసిన వారు తెలుగులో వచ్చేసరికి చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తెలుగులో వచ్చేసరికి టి దేవమ్మ గారు చదువుతారు. హిందీలో వచ్చేసరికి బ్రదర్ బిడి ఎలీషా గారు చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యోవేలు గ్రంథము చాక్ పీస్ చేయండి ఒకసారి. వీళ్ళు రాస్తారు ఇక్కడ ఒకవేళ అవసరం అయితే. చాక్ పీస్ రాయగలిగిన వాళ్ళు ఎవరుంటే దిశ లిఖో బేటా. అధ్యాయము 28 నుంచి 30 ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే. చాప్టర్ 2 verse 28 to 30. 28 to 28. యోవేలు గ్రంథము 28వ వచనం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి వచ్చింది. 2వ అధ్యాయము. మరియు ఆకాశమందును భూమి యందును మహాత్కములను అనగా రక్తమును అగ్నిని దోప స్తంభములను కనుపరుస్తులను. కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన సర్వమునిచ్చి సర్వక్తమిచ్చి సమటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అత్యాక్షేపను ఉంచును ఆ యవనస్తులందును మందును గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధమైన हेलो, आइए हम आज का ध्यान करने वाला वचन पढ़ते हैं। योएल का अध्याय 2 अध्याय उसके 28वां आयत से। उन बातों के बाद मैं सब प्राणियों पर अपना आत्मा उड़ेलूँगा। तुम्हारे बेटे बेटियों भविष्यवाणी करेंगे, तुम्हारे पुरनिये स्वप्न देखेंगे, तुम्हारे जवान दर्शन देखेंगे, तुम्हारे दास और दासियों पर भी मैं उन दिनों में अपना आत्मा उड़ेलूँगा। मैं आकाश में और पृथ्वी पर चमत्कार का 28। इसलिए अग्नि और
के लहू से मोल लिया है। जो यहाँ भेजा है वो है पवित्र आत्मा परमेश्वर। उस पवित्र आत्मा परमेश्वर को हम अपने जीवनों में आमंत्रित करें। संसार की बातें, संसार के विचार, संसार की मोह माया को हम भूलकर प्रभु के आत्मा में उसकी संतान बनकर उसके चलाए मार्गों में चलने के लिए प्रभु से मांगे कि प्रभु तेरी आत्मा, तेरी पवित्र आत्मा की अगुवाई हमारे जीवनों में दे। आइए हम अपने मनों को तैयार करें उसकी आत्मा के लिए। से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। सभी अपनी आंखों को बंद करें और प्रभु की ओर देखें, उसके मन की ओर चिंता लगाएं। तू ही मुनादिर मेरा, रोशन है चेहरा तेरा। तू ही मुनादिर मेरा, रोशन है चेहरा तेरा। दे दे नई जिंदगी, सब कुछ बदल दे मेरा। बदल दे मेरा। जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ। ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। प्रभु की पुकार है, वो अपनी आत्मा आपको देना चाहता है। देख, मैं द्वार पर खड़ा खटखटाता हूँ। जो मेरे आवाज को सुनकर अपने हृदय के द्वार खोलेगा, मैं उसके अंदर प्रवेश करूंगा। हम अपने हृदय को खोल दें। देता है तू जिंदगी, देता है तू मतलसी, देता है तू जिंदगी, देता है तू मतलसी। सब कुछ तेरे पास है, देता है तू हर खुशी। सब कुछ तेरे पास है, देता है तू हर खुशी। जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ, जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊँ। ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे।
पर चला, मैं उस राह पर चलूं। जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊं गीत तेरे गाऊं। ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊं, जहाँ भी मैं जाऊँ गीत तेरे गाऊं। ऐसा यीशु कर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। बोलो यीशु मसीह की जय।